అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేద్దామా అంటే అంతకన్నా పుణ్యం ఏముంటుంది చెప్పండి. అప్పటికప్పుడు ఈవినింగ్ 7:30కి బస్ ఎక్కితే మార్నింగ్ 7:15కే దింపేశారు. వచ్చి రాని తమిళ్లో ఎలాగో అలా మేనేజ్ చేసి మా వాళ్ళు ఒక టీ వేశారు. డ్రాప్ పాయింట్ నుంచి ఈస్ట్ గోపురానికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము బేరమాడి 200 రూపీస్ పే చేసి ఫ్రెండ్ చెప్పిన లింగా రెసిడెన్సీకి వెళ్తే రూమ్స్ ఖాళీ లేవన్నారు. లింగా లేకపోతేనే మనకి శివలింగా ఉందని 3500 రూపీస్ చెప్తే మా వాడు 30 మినిట్స్ బేరమాడి 3400 రూపీస్ కి రూమ్ తీసుకున్నాడు. ఇక ఫ్రెష్ అప్ అయి 50 రూపీస్ దర్శనం క్విక్ గా అవుతుందంటే దర్శనంకి వెళ్ళిపోయాం. ఒక 3 అవర్స్ కి ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం జరిగింది. ఇక అరుణాచలంలో మస్ట్ విజిట్ ప్లేస్ రమణ మహర్షి గారి ఆశ్రమం. టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మాకు తెలియక ఆటోలో వెళ్ళాం. ఒకవేళ గిరిప్రదక్షిణ చేసేలా ఉంటే ఆన్ ది వేలోనే ఉంటుంది. లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అని తీయలేదు. ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చుంటే ఆ ఆరా అండ్ వైబ్ కి మీ మైండ్ కామ్ అవడం గ్యారంటీ. ఒక 30 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆడుతూ పాడుతూ అన్నిటికన్నా భక్తితో శ్రద్ధగా రాజగోపురం నుంచి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర అలానే ఈశాన్య లింగాల దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాం. నెక్స్ట్ డే 8కి 50 రూపీస్ క్యూ లైన్ లో ఇంకోసారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది. కాకపోతే ఈసారి దర్శనానికి 5 అవర్స్ పట్టింది. మళ్ళీ నీ దర్శన భాగ్యం మాకు కలిగించు అని మనసులో ఆ శివయ్యను కోరుకొని హైదరాబాద్కి రిటర్న్ అయ్యాను. హరహర మహాదేవ శంభో శంకర.